నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు మనం స్టార్టర్ చేసాం కాబట్టి సెకండ్ ఐటమ్ కొంచెం డిఫరెంట్గా, అది కూడా ఏంటంటే రాజస్థాన్లో మనకి చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మరి రాజస్థాన్ నుంచి ఈరోజు మనం చేసుకునేది లాల్ మాస్. డిఫరెంట్ గా ఉంది. మాస్ అంటే బేసిక్ గా ఏంటంటే మనకి మటన్. సో లాల్ అంటే మసాలా ఇవన్నీ స్టఫింగ్ లైక్ ఏంటంటే సమ్ మిక్స్డ్ మటన్ టైప్ లో దానికి మనం తెలుగులో డైవర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఐటమ్ ఏంటంటే మనకి ఫుల్ స్పైసెస్ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ఐటమ్ మనం తయారు చేసుకోవచ్చు. సూపర్. అయితే నా కారం, నేనైతే స్పైసెస్ బాగా ఇష్టపడతాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మంచిగా కారం ఇష్టపడే వాళ్ళు బాగా చేసేసుకోవచ్చు అంట. లాల్ మాస్ మనం ఇప్పుడు చేసే ఐటమ్ లాల్ మాస్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాము. ఇది రాజస్థానీ స్పెషల్ డిష్. అడుగుదాం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్. సో వెంకట్ గారు, ఇంగ్రీడియంట్స్ మరి లాల్ మాస్కి కావాల్సిన పదార్థాలు: చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, గరం మసాలా పౌడర్, జీరా, ధనియా పౌడర్, కొరియండర్, రెడ్ కలర్, బాయిల్డ్ మటన్, లెమన్, రెడ్ చిల్లీ. సో లాల్ మాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు, సో ఇదేంటంటే మనకి లాల్ మాస్ గురించి మనము చెప్పే ముందు ఏంటంటే మనం ఆల్రెడీ మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం. మనము కుక్కర్లో, ఎందుకంటే ఇక్కడ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మటన్ మనకి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో సింపుల్ ప్రాసెస్ ఇది. మనం ఏంటంటే కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, అలాగే కొంచెం పసుపు, కొంచెం అల్లం, కొంచెం నూనె వేసుకొని ఏంటంటే మనం ఓన్లీ అల్లం వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. సో వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనము తయారు చేసుకున్నప్పుడు ప్రొసీజర్ ఈజీ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా మనం మటన్ కానీ ఇలాంటివన్నీ కొన్ని టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ముందరే బాయిల్ చేసుకుని పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుగా ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే టు బి ఫ్యాక్ట్, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తాము వంట చేస్తామని అంటే కొన్ని వంటల్లో ఓకే, కానీ కొన్ని వంటల్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి బేసిక్ గా నాన్ వెజ్ కి ఆయిల్ కొంచెం ఎక్కువ అయితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే మనం కొంచెం జీరా. ఓకే, మన సౌత్లో మనం జీలకర్రని ఏ విధంగా వాడుకుంటామో నార్త్లో కూడా ప్రతి ఐటెంలో ఆల్మోస్ట్ 99.9% ఐటమ్స్లో మనము జీరా యూజ్ చేస్తాం. దాంతోపాటు కొంచెం గ్రీన్ చిల్లీ, ఓకే, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. సో దీంట్లో ఎక్కువ వేసుకుంటున్నావు జింజర్ గార్లిక్ పేస్ట్? కొంచెం, ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఆనియన్. ఓకే, బేసిక్గా షెఫ్స్ చాలా స్పీడ్గా వంట చేస్తారు, ఎందుకని ఫైర్ ఇవన్నీ కూడా చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిజమే. సో వాటర్ ఏమైనా పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అదే కొంచెం మనకి ఏంటంటే ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లాల్ మాస్లో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టమాటో పేస్ట్. సో ఈ టమాటో పేస్ట్ లేదే మనకి లాల్ మాస్ లేదు. ఓకే, సో అంటే ఏంటి, దాన్ని టమాటోస్ ని డైరెక్ట్ గా పేస్ట్ చేసేసుకున్నారో ఏదైనా దీనికి కూడా ప్రాసెస్ ఏదైనా? దీనికి మనకి మార్కెట్లో అయితే టమాటో ప్యూరే అని చెప్పేసి మనకి డబ్బాలు దొరుకుతున్నాయి, అంటే టిన్స్. లేదు మనం ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే టమాటోని మనము కొంచెం వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ డైరెక్ట్ గా దాంట్లో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. కానీ ప్యూరే ఏంటంటే మనకి ప్రాపర్గా ఫైన్ అవ్వాలి, అంటే పేస్ట్ పూర్తిగా పేస్ట్ అవ్వాలి. ఓకే 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 ఓకే. అది
సో ఇప్పుడు మనం మటన్తో చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏదైతే మటన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి, అవును. అలాగే వెజ్లో ఇలాంటి ప్రాసెస్ సేమ్ మటన్ బదులు ఏది పెట్టచ్చు అంటారు? అంటే ఏదైనా యూజ్ చేయొచ్చు చేసుకోవాలనుకుంటే ఏంటంటే స్పైసెస్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే దీనికి రెసిపీ డిఫరెంట్ ఉంది కాబట్టి వెజిటేరియన్కి ఈ రెసిపీ సెట్ కాదు. మనకి ఏంటంటే బాగా కుక్ చేయాలి, ఎందుకంటే టమాటో పేస్ట్ మనము చేసాం కాబట్టి ఇదేంటే మనం కుక్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది టమాటో. కాబట్టి ఇది బాగా కుక్ అవ్వాలి. మరి మటన్ ఓకే, ఇప్పుడు మనం మటన్తో చేస్తున్నాం కదా లాల్ మాస్ అని చెప్పేసి, అలాగే నాన్ వెజ్లో కూడా ఇంకా దేంతో చేసుకోవచ్చు అంటారు? సేమ్ ఇదే ఇవన్నీ యూజ్ చేసి ఇంగ్రీడియంట్స్ ఇదే ప్రాసెస్ అంది మనము వేరే ఏ ఐటమ్ కూడా చేస్తున్నాం కావద్దు. సో ఫైన్, మీరు అన్నట్టుగా మటన్ కాబట్టి దానికి వేయాల్సినవన్నీ ఎక్కువగా ఉంటాయి, అన్ని వేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక కర్రీ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చేసినప్పుడు సాల్ట్ ఎక్కువైంది, ఏం చేస్తారు? నిమ్మకాయ పిండితో. అది అందరికి తెలిసింది, అది ఏంటంటే బేసిక్ ఎథిక్ అనమాట. నిమ్మకాయ లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఏమో మరి, నాకు తెలియదా? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టమాటో ఎక్స్ట్రా టమాటో ఉంటే మనము దాన్ని కట్ చేసి లేదంటే పేస్ట్ చేసుకుని దాంట్లో మనం మిక్స్ చేసి ఏ కర్రీలో కూడా టమాటో మనం యూజ్ చేస్తాం కాబట్టి అది మనం వేసేసినప్పుడు మనకి సాల్ట్ అంది నిమ్మకాయ కంటే ఎక్కువగా దాని ఫలితం ఉంటుంది. నైస్ టిప్ ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకి ఒక వంటలో ఉప్పు ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తే చక్కగా టమాటోని మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకోవడమో లేకపోతే ఆ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే ఆ ఉప్పు అనేది తగ్గిపోతుందంట. మంచి టిప్ కదా, అప్పుడప్పుడు మనం ఏదో ఆదమరపులు అలా వేసేస్తూ ఉంటాము. సో ఇది మటుకు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రెడ్ చిల్లీస్. ఓకే, అంటే రెడ్ చిల్లీస్ ఇప్పుడు వేసినా పర్లేదా? మనము తాలింపు వేసాం కదా ఆయిల్లో, అప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రాజస్థానీ ఐటెంకి మనం ఒక మసాలా తయారు చేసాం, అదే గరం మసాలా అని చెప్పాను కదా. ఆ గరం మసాలా మనము మార్కెట్లో కొనేది కాదు, ఇక్కడ హోమ్ మేడ్గా రాజస్థానీ మసాలా అన్నమాట. అంటే ఎలా అది చెప్తాను ఎలా ఏంటని చెప్తాను. దీంట్లో ఏంటంటే ముందు మనం కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కుక్ అవుతుంది కాబట్టి. ఇది మంచి గ్రేవీ ఐటమ్ ఇది కాబట్టి ఈ వాటర్ ఎక్కువగానే ఉండాలి. ఓకే, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇది మనకి బాగా కుక్ అయిన తర్వాత మనకి ఒక ఫైన్ గ్రేవీ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనకి మటన్ బాయిల్ అయింది కాబట్టి మనకి వేసిన ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడు రాజస్థానీ మసాలా చెప్తానన్నారు. అవును, ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేస్తూ మసాలా గురించి చెప్తాను. దీంట్లో ముందుగా జీరా పౌడర్, జీలకర్ర మనం వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం జీరా పౌడర్. ఓకే, తర్వాత ధనియా పౌడర్. ధనియాలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, అంటే జీరా అంటే మనకి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినలేం. ధనియా పౌడర్ కొంచెం పొరపాటున ఒక పించ్ ఎక్కువైపోయినా కూడా టెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది రాజస్థానీ మసాలా. నాకు చూడంగానే తెలిసిపోయింది, యాక్చువల్గా ఈ మసాలా చూస్తే లుక్ వైజ్ డిఫరెంట్ అనిపించింది. అవును, సో ఇప్పుడు మీరు దాన్ని మాకు వేస్తూ అలా ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మసాలా మనం ఎలా తయారు చేసుకున్నాం అంటే దీంట్లో ధనియాలు, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఇలాచి, యాలకులు, దాల్చిన చెక్క, తర్వాత బే లీఫ్, దానికి బిర్యానీ ఆకు అంటారు కదా, అది బిర్యానీ ఆకు, తర్వాత జాజికాయ. ఇవేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా మనము ప్యాన్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 8-9 యూస్ చేసాము. అవును, కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ మసాలా మనకి రెడీ అవుతుంది. దీని స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో. ఇది రాజస్థాన్లో ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి పౌడర్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం 1 స్పూన్, మటన్ కాబట్టి మనము ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే,
సో మీరు మాకు ఈరోజు 2 డిషెస్ నేర్పిస్తున్నారు. ఒకటి చైనీస్కి సంబంధించింది, ఇంకొకటి రాజస్థానీకి సంబంధించింది. సో ఆల్రెడీ చైనీస్కి సంబంధించి టేస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రాజస్థానీ దానికి మనం ఎలా పౌడర్ చేసుకుంటాము అనే విషయం కూడా చెప్పారు కదా. దాదాపు 8-9 మనం యూజ్ చేసి వాటిని మంచిగా ఏమంటారు వేగించుకొని పొడి చేస్తున్నాం అనమాట. సో అదే వేసుకున్నాము. అది వేయంగానే మంచిగా అసలు ఆ కలర్ అనేది మారిపోయింది టోటల్గా. దీంట్లో ఏంటంటే మనము రెడ్ కలర్ వాడచ్చు, వాడకపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి అపియరెన్స్ కావాలి కాబట్టి కొంచెం రెడ్ కలర్ మనం యూజ్ చేసుకుందాం. ఓకే, మనకి చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా మనకి ఈ విధంగా రెడ్ కలర్ వస్తుంది. మనము ఏంటంటే వన్స్ మటన్ వేసిన తర్వాత ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, చూసారా గ్రేవీ ఎంత బాగుంది. చూడడానికి ఏంటంటే మనకి ఎక్కువ ఏదో స్పైసెస్ ఎక్కువ ఉన్నట్టు ఉంది, కానీ దీంట్లో కావాల్సిందే ఉంటుంది స్పైసెస్. కాబట్టి మనకి ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో బాయిల్ మటన్ వేసుకుందాం. ఆల్రెడీ ముందుగానే మనం కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం వేసుకుందాం. వన్స్ వేసిన తర్వాత ఒక 5 minutes మనకి కుక్ అయితే ఇప్పుడు దీని మసాలా అంతా కూడా మనకి మటన్ పీసెస్ పట్టుకుంటుంది. ఓకే, సో అంటే మామూలుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ టైం అయిపోతుంది కాబట్టి, అంటే మనకి అంత టైం స్పెండ్ చేయలేం కాబట్టి ఒకసారి బాయిల్ చేసేసుకుంటే పని అయిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఈ చిట్కాలు చాలామంది ఫాలో చేస్తారు, కానీ కొన్ని చిట్కాలు మీరు బుక్స్లో కానీ గూగుల్లో కానీ మనకి కనిపిస్తుంటాయి, మనం నేర్చుకోవచ్చు. కానీ కొన్ని చిట్కాలు మనం ఎక్కడ దొరకవు. అలాంటి చిట్కా ఏంటంటే ఈరోజు చెప్తున్నాను మీకు, మన వ్యూవర్స్కి. అదేంటంటే మటన్ చాలామంది కుక్కర్లో వేస్తారు, అది కామనే. కానీ చాలామంది పచ్చిది మనం ఏంటంటే మనము మసాలా వేసి వండుతారు కదా. అలాగా చేసినప్పుడు ఐరన్ కడాయిలు ఉంటాయి చూసారా, ఐరన్ కడాయిలో కానీ మనము మటన్ మనము కుక్ చేసినప్పుడు అది 4 రోజులు మనం కింద గ్యాస్ పెట్టి కుక్ చేసినా కూడా అది కుక్ అవ్వదు. ఓన్లీ ఏంటంటే మనకి అల్యూమినియం పాత్రలు కానీ లేదా అల్యూమినియం కడాయిలు కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయిల్లో కానీ మనం చేస్తేనే అది మనకి కుక్ అవుతుంది. మన ఇంట్లో మ్యాక్సిమం ఏంటంటే మనకి ఐరన్ కడాయిలో అవైలబుల్ ఉంటాయి, ఐరన్కి సంబంధించినవి. కాబట్టి ఐరన్ కడాయిలో మనం కుక్ చేస్తే అది మటన్ కుక్ అవ్వదు. సో అది యాక్చువల్గా అల్యూమినియం ఉన్న వాటిల్లో కనుక మటన్ని కుక్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. సూపర్ టిప్, చాలా నిజంగానే తెలియదు యాక్చువల్గా ఈ టిప్ ఎవరికి కూడా. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నేను కూడా కొత్తగా వింటున్నాను. నైస్. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అసలు మసాలాస్ అన్నీ వేసిన తర్వాత కనుక ఆ ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడైనా మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes మనము కుక్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే, గుడ్ 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 గుడ్, సూపర్. సో మనం దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్, అన్ని పౌడర్స్ యూజ్ చేసాం. ఒక గరం మసాలా తప్ప, అంటే అక్కడ గరం మసాలా, ఇక్కడ మనం రాజస్థానీ మసాలా యూజ్ చేసాము. సో ధనియా పౌడర్ వేసుకున్నాం, జీరా పౌడర్ వేసుకున్నాము. సో కలర్ చూసి మీరందరూ ఇంత కారంగా ఉంటుంది అనుకోకుండా బేసిక్గా దీంట్లో కొంచెం కలర్ యూజ్ చేసాం. బట్ రావాల్సిన మసాలాస్, స్పైసెస్ అన్నీ కూడా అందులో వచ్చేసినాయి. యాక్చువల్గా కొన్ని అయితే టేస్ట్ చేసి చెప్పాలండి, అంటే ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది. కొన్ని అసలు టేస్ట్ ఇక్కడ ఫ్లేవర్ని బట్టి మనకి తెలుస్తుంది. రెడీ అయిపోయిందండి, లాల్ మాస్ రెడీ. బౌల్ తీసేసుకుందాం. ఓకే, వా 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 వా, కలర్ ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. బేసిక్గా ఫుడ్ అన్నప్పటికీ రెడ్ కలర్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. కాబట్టి సేమ్ మనకి రెడ్ కలర్ యూజ్ చేసాం కాబట్టి మనకి రెడ్ కలర్ కూడా వచ్చింది. దాంతోపాటు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా అన్ని రెడ్, మసాలా అవ్వచ్చు, లేదంటే దాంట్లో మనం రెడ్ చిల్లీ వేసాము, ఇవన్నీ కూడా రెడ్ కలరే కాబట్టి మనకి కలర్ ఇంకొంచెం షైన్ అయింది. కొరియండర్ వేసుకుందాం. సో ఈ విధంగా మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇంకా చేయాలంటే చాలా గార్నిషెస్ ఉన్నాయి, బట్ ఏంటంటే అవన్నీ తర్వాత ఎపిసోడ్లో మనం చేసుకోవచ్చు. ఓకే, సో లాల్ మాస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎస్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా తయారు చేశారో, చాలా చాలా ఈజీగా ఉంది. మసాలాస్ అన్ని, స్పైసెస్ అన్నీ వేస్తాం, ఆల్మోస్ట్ తిన్నాము. వేడివేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం టేస్ట్ చేస్తాను. లాల్ మాస్ వావ్,
ఎంత బాగుందో. డెఫినెట్గా ఇదైతే నేను ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాను, ఇంట్లో తింటాను. చాలా 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 టేస్టీగా ఉంది. ఈ టేస్ట్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది. అన్ని టేస్ట్లు తెలుస్తున్నాయి, స్పైసెస్ కొత్తగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. రాజస్థానీ స్పెషల్ లాల్ మాస్, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. వెంకట్ గారు సూపర్ అండి, అసలు ఏం రుచులు చేసి పెడుతున్నారు మీరు, అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. డిఫరెంట్ అంటే ఒకటిసారి రాజస్థానీ, ఇంకొకసారి చైనీస్, ఇంకొకసారి సంథింగ్ అలా టేస్ట్లు చేస్తున్నారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, ల్యూమినస్ వన్ కాంటినెంట్ హోటల్లో గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్ అండ్ అలాగే లాల్ మాస్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. సో మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.